హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్యోగులకు సంబంధించి ఒక రెండు ముఖ్యమైన విషయాలు అయితే రావడం జరిగింది. కేజీబీవీ సిబ్బందికి ఎంటీఎస్ అమలు చేయాలి. మొదటిది, కేజీబీవీ సిబ్బందికి ఎంటీఎస్ అమలు చేయాలి. కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బందికి మినిమం టైం స్కేల్ అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు 23% పెంచడం ఏమిటని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి ప్రశ్నించారు. కేజీబీవీ సిబ్బందికి ఎంటీఎస్ అమలు చేస్తామని గతంలో ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా ఇప్పుడు వేతనాలు పెంచుతున్నామని చెప్పడం సమంజసం కాదని అన్నారు. ఎంటీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రెండవది, సచివాలయాల్లో ఉద్యోగుల హాజరుకు కొత్త యాప్. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు, వాలంటీర్లు రోజువారీ హాజరు కోసం కొత్తగా కృత్రిమ మేధ ముఖ ఆధారిత యాప్ను ప్రవేశపెడుతున్నారు. సచివాలయాల్లో ఇప్పటి వరకు ఆధార్ బయోమెట్రిక్ హాజరు నమోదు అమల్లో ఉంది. కొత్తగా తీసుకొస్తున్న యాప్ ఉద్యోగులకు అన్ని విధాలా సౌకర్యంగా, సులభతరంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుత హాజరు విధానంతో పాటు కొత్త యాప్ వారం రోజుల పాటు పనిచేస్తుందని జిల్లా అధికారులకు పంపిన సమాచారంలో గ్రామ వార్డు సచివాలయ శాఖ పేర్కొంది. ఆ తరువాత పాత హాజరు విధానాన్ని తొలగించి కొత్త యాప్ను అమలు చేస్తారని తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, సచివాలయ ఉద్యోగులకైతే వాలంటీర్లకి రోజువారీ హాజరు కోసం కొత్తగా కృత్రిమ మేధ ముఖ ఆధారిత యాప్ను ప్రవేశపెడుతున్నారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.